హలో పిల్లలు, అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు గుండు దానయ్య బోండాల వ్యాపారం. అనగనగా మిఠాయపల్లి అనే గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు చాలా ధనవంతులు మరియు పిసినారి వాళ్ళు కూడా. కేవలం అత్యవసరమైన వస్తువులు మాత్రమే కొనేవాళ్ళు. అక్కడ వ్యాపారాలు చేయాలంటే అందరూ భయపడేవాళ్ళు. చాలామంది వ్యాపారం కోసం మిఠాయిపల్లి వచ్చి నష్టం రావడంతో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అది చలికాలం. ఉదయాన్నే గ్రామం మొత్తం పొగమంచుతో కప్పేసింది. అప్పుడే కథలోకి మన హీరో దిగాడు. అతనే గుండు దానయ్య. దానయ్యది పొరుగురు. మిఠాయిపల్లిలో వ్యాపారం చేద్దామని వచ్చాడు. కానీ ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నాక చాలా కంగారు పడ్డాడు. దానయ్య గుండు చాలా పెద్దగా మరియు నున్నగా ఉండేది. ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ గుండు పైన ఒక వేలు పెట్టి దానయ్య దీర్ఘంగా ఆలోచించసాగాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక దుకాణందారుడు గుండు దానయ్యతో ఇలా అన్నాడు. ఎవరు మిత్రమా, నువ్వు ఊరికి కొత్తలా కనిపిస్తున్నావు అని అన్నాడు. తన పేరు గుండు దానయ్య అని, తన పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చానని ఆ దుకాణందారుడితో చెప్పాడు దానయ్య. ఈ మాటలు వినగానే దుకాణదారుడు పగలబడి నవ్వాడు. నీ గుండు పైన జుట్టైనా వస్తుందేమో కానీ ఇక్కడ వ్యాపారం చేస్తే లాభం మాత్రం రాదు అని ధనయ్యని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు విన్న ధనయ్య చేసేదేమీ లేదని తిరిగి ఇంటికి తన ప్రయాణాన్ని సాగించాడు. ఎలాగైనా ఆ ఊరిలో వ్యాపారం చేయాలని తన గుండు పైన చెయ్యి మోపి ఆలోచించసాగాడు. అప్పుడే మన ధనయ్య గుండులోకి ఒక మంచి ఆలోచన బయటకు వచ్చింది. ఎలాగో చలికాలం. ఉదయాన్నే ప్రజలందరూ టిఫిన్స్ కోసం చాలా వేడిగా ఇష్టపడతారు. అందుకని నేను కొంచెం కొత్తగా మంచి రుచులతో కూడిన రంగురంగుల బోండాలు చేద్దామని అనుకున్నాడు మన ధనయ్య. వెంటనే మన ధనయ్య మార్కెట్కి వెళ్ళి రంగురంగుల కూరగాయలు, రంగురంగుల పళ్ళు, పళ్ళ రసాలతో ఇంటికి వచ్చాడు. వెంటనే పిండిలో ఇవన్నీ కలిపి రంగురంగులుగా ఆర్గానిక్ బోండాలు వేయడం మొదలుపెట్టాడు. ధనయ్య వేసిన బోండాలు తన గుండులాగానే గుండ్రంగా వచ్చాయి. రకరకాల రంగులతో బోండాలు చాలా అందంగా ఉన్నాయి. ఇంకా రుచి విషయానికి వస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా మెత్తగా ఉన్నాయి. కానీ ఇవి మిఠాయిపల్లిలో అమ్మడమే చాలా పెద్ద కష్టం. అప్పుడే మన గుండు దానయ్యకి మంచి ఆలోచన వచ్చింది. మరునాటి ఉదయం బజార్లో ఉచితంగా బోండాలను పంచిపెట్టాడు. ఉచితంగా రావడంతో జనాలందరూ ఎగబడి గుంపులుగా వచ్చి బోండాలను తినడం మొదలుపెట్టారు. రంగురంగులుగా ఉన్న బోండాలను పిల్లలకు కూడా ఇచ్చాడు. పిల్లలు చాలా ఇష్టంతో తిన్నారు. మిఠాయిపల్లి గ్రామం వాసులు అందరూ ఉచితంగా వచ్చిన బోండాలను తింటూ పొంగిపోయారు. వేరే హోటల్ ఓనర్లు మాత్రం ధనయ్యకి మతిపోయిందని ఉచితంగా బోండాలు ఇచ్చి నష్టపోవడమే అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరే. బోండాలు చిన్నపిల్లలకి మరియు పెద్దలకి చాలా బాగా నచ్చాయి. ఊర్లో ప్రజలందరూ ధనయ్య చేసిన బోండాలకు అలవాటు పడ్డారు. వెంటనే ధనయ్య ప్లేట్ బోండా 100 రూపాయలుగా అమ్మడం స్టార్ట్ చేశాడు. రుచికరమైన బోండాలు ప్రజలందరికీ చాలా బాగా నచ్చాయి. ప్రజలందరూ ఆ బోండాలకి చాలా అలవాటయ్యారు. చేసేదేమీ లేక అందరూ ఎంత ఖర్చైనా సరే ఆ బోండాలను కొని తినడం మొదలుపెట్టారు. ఇలా ధనయ్య వ్యాపారం కొన్ని రోజులకి చాలా అభివృద్ధి చెందింది. ధనయ్య చాలా సంతోషించాడు. ప్రజలు కూడా రంగురంగుల బోండాలు తింటూ చాలా ఆనందం పడ్డారు. మరి ఈ కథ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు చబ్బీ చిక్స్ తెలుగు. మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు రామయ్య తెలివి. అనగనగా సిరిపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య దగ్గర 2 ఆవులు ఉన్నాయి.
ఆ 2 ఆవులతో తనకున్న పొలాన్ని దున్నుతూ పంట పండిస్తూ రామయ్య హాయిగా ఉండేవాడు. తన దగ్గర ఉన్న ఆవులు పొలాన్ని దున్నటమే కాకుండా రామయ్యకి పాలు కూడా ఇచ్చేవి. రామయ్య ఆ పాలని ఉపయోగించి రకరకాల వంటలు చేసుకునేవాడు. మిగిలిన పాలని వేరే గ్రామస్తులకు కూడా పంచేవాడు. అలా రామయ్య తన ఆవులతో హాయిగా ఉండేవాడు. ప్రతిరోజు లాగానే పొలం నుంచి తిరిగొచ్చి పాలు పితికిన తర్వాత కొట్టంలో తన 2 ఆవుల్ని కట్టేశాడు. రాత్రి అయిపోయింది కాబట్టి రామయ్య గడి వేసుకొని ఇంట్లో పడుకొనిపోయాడు. హఠాత్తుగా ఆ గ్రామంలోకి ఆ రోజు రాత్రి ఒక దొంగ దూరాడు. రామయ్య దగ్గర ఉన్న ఒక ఆవుని దొంగలించి తనతో తీసుకువెళ్ళిపోయాడు. మరుసటి రోజు రామయ్య తలుపు తెరిచి కొట్టంలోకి వచ్చి చూస్తే ఒక్క ఆవే కనిపించింది. దాంతో రామయ్యకి చాలా భయం వేసింది. తన ఆవు పోయిందని బాధతో చాలాసేపు ఏడ్చాడు. మిగతా గ్రామస్తులు కూడా రామయ్యని ఓదార్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ రామయ్య మాత్రం ఏమీ ఊరుకోలేదు. తన ఆవు పోయిన దుఃఖంతో రామయ్య చాలా కుమిలిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆవు పోయిన దుఃఖంతో చేసేదేమీ లేక మళ్ళీ ఒక కొత్త ఆవుని కొందామని పక్కన ఊరి సంతకు వెళ్ళాడు. అక్కడ రామయ్య తన దొంగలించబడిన ఆవుని వేరే వ్యక్తి సంతలో అమ్మటం కనిపించింది. వెంటనే రామయ్య ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఇది నా ఆవు, నా దగ్గర ఉండేది, నీవు దీన్ని దొంగలించావు కదా అని రామయ్య ఆ వ్యక్తిని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, భలే భలే అంటున్నావు, ఇది నా ఆవు, నేను కష్టపడి వేరే ఒక సంతలో నుంచి తెచ్చుకొని మళ్ళీ ఈ సంతలో అమ్మకానికి పెట్టాను అని ఆ వ్యక్తి రామయ్యతో అన్నాడు. కానీ రామయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇది నా ఆవే అని వాదించాడు. అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళిద్దరి వివాదాన్ని విని వీళ్ళ చుట్టూ గుమ్ముగూడారు. ఇది నా ఆవు అని రామయ్య, కాదు కాదు నా ఆవు అని ఆ దొంగ, ఇలా ఇద్దరూ గొడవ పడ్డారు. చివరికి రామయ్యకు ఒక ఆలోచన తట్టింది. సరే, ఇది నీ ఆవు అంటున్నావు కాబట్టి నేనొక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే ఈ ఆవు నీదే అని ఒప్పుకుంటాను అని రామయ్య ఆ దొంగతో అన్నాడు. దానికి ఆ దొంగ, సరే, ఆ ప్రశ్న ఏంటో అడుగు అని ఆ దొంగ రామయ్యతో అన్నాడు. వెంటనే రామయ్య తన మెడలో ఉన్న ఆ తుండుగుడ్డును తీసి ఆవు కళ్ళకు గంతుల్లాగా కట్టాడు. నా ఆవుకు ఒక కన్ను కనిపించదు, నా ఆవు గుడ్డిది, ఇది నీ ఆవు అంటున్నావు కాబట్టి ఈ ఆవుకి ఏ కన్ను కనపడదో చెప్పు, అప్పుడు ఇది నీ ఆవో నా ఆవో తేలిపోతుంది అని రామయ్య ఆ దొంగతో అన్నాడు. దానికి ఏ కన్ను కనబడదో దొంగకు గుర్తు రాలేదు. ఏదో ఒకటి చెప్పకపోతే జనం చేతిలో తన్నులు తప్పవు అనుకున్నాడు. అందుకే వెంటనే కుడి కన్ను అని సమాధానం ఇచ్చాడు. బాగా ఆలోచించి చెప్పు అని అన్నాడు రామయ్య. ఇప్పుడు మళ్ళీ ఎడమ కన్ను అని చెబితే బాగోదని కుడి కన్నే అన్నాడు ఆ దొంగ. ప్రజల్లారా, అంతా విన్నారు కదా, ఈ వ్యక్తి తన ఆవుకి కుడి కన్నే కనిపించదు అని అంటున్నాడు. మరి ఈ ఆవుకి ఏ కన్ను కనిపించదో మనం ఈ గంతులు తీసి చూద్దాం అని అంటూ రామయ్య ఆవుకి కట్టిన గంతుల్ని తీశాడు. గంతులు తీసిన తర్వాత ఆవుకి ఎడమ కన్ను గుడ్డిదని తెలిసింది. ఆ వ్యక్తి ఈ ఆవును దొంగలించే తీసుకొచ్చాడని ప్రజలందరికీ అర్థమైంది. ఆవు రామయ్యకే చెందుతుందని ప్రజలందరూ నిర్ణయించారు. ఇదంతా చూస్తున్న దొంగకి భయం మొదలైంది. నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించారు. కానీ జనమందరూ ఆ దొంగని పట్టుకొని కొట్టసాగారు. రామయ్యకు తన ఆవు దొరికినందుకు చాలా సంతోషం వేసింది. అక్కడి నుంచి రామయ్య తన ఆవుతో హాయిగా ఇంటికి తిరిగి వచ్చాడు. కథ ఎలా అనిపించింది? మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కథలో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా. హలో పిల్లలు, వెల్కమ్ టు చబ్బీ చిక్స్ తెలుగు.
అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు స్నేహం విలువలు. అనగనగా ఒక భాగ్యనగరం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో లత మరియు స్నేహ అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ పొలం పనులు చేసుకొని బ్రతికేవారు. లత మరియు స్నేహ చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు. లత చాలా తెలివైన అమ్మాయి. అన్ని పనుల్లోనూ చాలా చురుగ్గా పాల్గొనేది. స్నేహ మాత్రం కొంచెం నెమ్మదిగా ఉండేది. తనకి పనులు సరిగ్గా వచ్చేవి కాదు. లత ఎప్పుడూ తన కోసం తాను పనిచేయడమే కాకుండా స్నేహకి సహాయం చేస్తూ ఉండేది. పొలం పనుల్లోనే కాకుండా స్నేహకి అవసరమైనప్పుడల్లా లత అండగా ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాళ్ళ పనులన్నీ ముగించుకొని సాయంత్రం కాలక్షేపం కోసం మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్ నుంచి తిరిగొస్తూ ఉండగా స్నేహ పరుసు కాలువలో పడిపోయింది. కాలువ చాలా లోతుగా ఉండడంతో సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. లత వెంటనే ఆ నీళ్ళలోకి దూకి ఆ పర్సుని బయటకు తీసింది. ఇలా లత ఎప్పుడూ ఏదో ఒక విధంగా స్నేహకి తోడుగా ఉండేది. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. అది వానాకాలం. ఒకరోజు పెద్ద తుఫానుతో కూడిన వర్షం పడింది. ఆ వర్షం దాటికి లత ఉండే ఇంటి పైకప్పు కూలిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే లత సహాయం కోసం స్నేహ దగ్గరకు వెళ్ళింది. తన ఇంటి పైకప్పు కూలిపోయిందని, కొన్ని రోజులు నీతో పాటు ఉండొచ్చా అని అడిగింది. అప్పుడు స్నేహ, లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు, వచ్చే వారం మా ఇంట్లో బంధువులు వస్తున్నారు అని చెప్పి తలుపులు మూసేసింది. స్నేహ మాటలు విన్న లత చాలా బాధపడింది. అలా బాధతో తిరిగి వెళుతూ ఉండగా గ్రామస్తులందరూ తన ఇంటి దగ్గరికి వెళ్ళడం గమనించింది. లత మంచితనం తెలిసిన గ్రామస్తులు అందరూ కలిసి ఆ ఇంటి పైకప్పుని సరిచేశారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఉండే లతకి చివరికి మంచే జరిగింది. ఎవ్వరూ ఎలాంటి వాళ్ళో తెలియకుండా స్నేహం చేసిన లత బుద్ధి తెచ్చుకుంది. ఈ కథలో నీతేంటో తెలుసా పిల్లలు? స్నేహం అనేది కేవలం ఒకవైపే ఉండేది కాదు. నిజమైన మిత్రుడు మాటల్లోనే కాదు, మనతో ఎప్పుడూ తోడుగా నడుస్తాడు. కథ చాలా బాగుంది కదా పిల్లలు? మళ్ళీ ఇంకొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా. హలో పిల్లలు, వెల్కమ్ టు చబ్బీ చిక్స్ తెలుగు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు చీమ మరియు పావుర స్నేహం. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక పచ్చటి అడవిలో ఒక చిట్టి చీమ ఉంది. దానికి ఒక రోజు చాలా దాహం వేసింది. తన దాహం తీర్చుకోవడానికి నీటిని వెతుక్కుంటూ ఆ చిట్టి చీమ దగ్గరే ఉన్న నది వద్దకు వెళ్ళింది. నదిలో నీరు పుష్కరంగా ఉండడం చూసి చీమకు చాలా సంతోషం వేసింది. ఇక తన దాహం తీరినట్టే అని ఆ చిట్టి చీమ అనుకుంది. ఆ చిట్టి చీమ దగ్గరే ఉన్న ఒక చిన్న బండపైకి ఎక్కి తన దాహాన్ని తీర్చుకుందాం అని అనుకుంది. ఆ బండపైకి ఎక్కి నీటిని తాగుతూ ఉండగా ఒకేసారి ప్రవాహం భారీగా పెరిగింది. ఆ ప్రవాహానికి ఆ చిట్టి చీమ కాలు జారి నీటిలో పడిపోయింది. ఆ నదికి సమీపంలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుపై నుంచి ఒక పావురం ఇదంతా గమనిస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆ పావురం చూపు ఆ చిట్టి చీమపై పడడంతో పావురం ఆ చిట్టి చీమకి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. వెంటనే ఆ పావురం తన ముక్కుతో ఆ చెట్టు ఆకును తుంచి నదిలోకి విడిచింది. నది ప్రవాహానికి ఆ చెట్టు ఆకు తన వైపు రావటం గమనించిన ఆ చిట్టి చీమ వెంటనే ఆ చెట్టు ఆకుపైకి ఎక్కింది. అలా ఆ చిట్టి చీమ ఆ ఆకు సహాయంతో ఒడ్డుకి క్షేమంగా చేరుకుంది. తనని కాపాడినందుకు పావురానికి కృతజ్ఞతలు చెప్పింది చిట్టి చీమ. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఒక వేటగాడు తన దగ్గరున్న వలతో పావురాలని వేటాడుతూ అడవిలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా ఆ వేటగాడికి ఒక తెల్లటి పావురం చెట్టుపైన నిద్రపోతూ కనిపించింది. ఆహా, ఈరోజు నాకు వేట చిక్కింది అని అనుకున్నాడు ఆ వేటగాడు.
దీంతో తన చేతిలో ఉన్న వలని విసరటానికి తయారయ్యాడు వేటగాడు. ఇదంతా భూమిపై నుంచి గమనిస్తున్న చిట్టిచీమ తన ప్రాణాలను కాపాడిన పావురానికి ఎలాగైనా సహాయం చేయాలి అని అనుకుంది. వెంటనే తన బుర్రలో ఒక ఆలోచన తట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చిట్టిచీమ వేటగాడి పాదాన్ని చిటెక్కున కొరికింది. దీంతో వేటగాడు అమ్మా అని గట్టిగా కేక వేశాడు. ఆ కేకకి చెట్టుపైనున్న పావురం నిద్రలో నుంచి మేల్కొని తుర్రుమని పారిపోయింది. ఈ విధంగా చిట్టిచీమ పావురం ప్రాణాలని కాపాడింది. ఇలా చీమ మరియు పావురం ఒకరికొకరు సహాయపడుతూ వాళ్ళిద్దరి స్నేహాన్ని మనకి చాటి చెప్పారు. మరి ఈ కథలో నీతేంటో తెలుసా? మనం ఇతరులకి సహాయం చేస్తే కష్ట సమయాల్లో కూడా మనకు ఏదో విధంగా సహాయం అందుతుంది. కథ చాలా బాగుంది కదూ పిల్లలు. మళ్ళీ మనం వేరొక కథలో కలుద్దాం. అంతవరకు టాటా. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. తను తన రంగురంగు రెక్కలను చూసి చాలా గర్వపడేది. తన అందాన్ని మించిన అందం అడవిలో ఇంకోటి లేదంటూ ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఆ నెమలి ఒకరోజు ఒక కుందేలు పిల్ల దగ్గరికి వెళ్ళింది. ఆ కుందేలు పిల్లతో ఇలా అన్నది, ఓ కుందేలు పిల్ల, అడవిలో నేను అన్ని జంతువుల కంటే చాలా అందంగా ఉంటాను కదూ. నాలాగా ఎవ్వరూ నృత్యం చేయలేరు అని ఆ నెమలి ఆ కుందేలు పిల్లతో అన్నది. అందుకు ఆ కుందేలు, నీ ఈకలు, నీ నెమలి పించం చాలా అందంగా ఉన్నాయి, కానీ డ్యాన్స్ చేయాలంటే అందం ఒకటే సరిపోదు కదా అని కుందేలు పిల్ల నెమలితో అన్నది. అప్పుడు ఆ నెమలి ఇలా అంది, సరే కుందేలు పిల్ల, అడవిలో ఒక డ్యాన్స్ పోటీ పెడదాం. అప్పుడు నాకన్నా ఎవరు బాగా నృత్యం చేస్తారో తెలిసిపోతుంది అని రెక్కలు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ నెమలి. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న గుడ్లగూబ, ఓ డ్యాన్స్ పోటీయా, చాలా బాగుంటుంది. డ్యాన్స్ పోటీ గురించి అడివంతా చెప్తూ తిరగసాగింది. అందరూ డ్యాన్స్ పోటీ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమలి మాత్రం తన రెక్కలను, తన అందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంది. ఇదంతా చూస్తున్న గుడ్లగూబ జంతువుల్ని ప్రోత్సహించడానికి ఇలా అన్నది, డ్యాన్స్ అనేది కేవలం ఆనందంతో వచ్చేది కాదు, మరియు అందంతో వచ్చేది కాదు. అందరూ కలిసి పట్టుదలతో కలిసి మెలిసి చేస్తే ఒక పండుగగా మనం చేయొచ్చని ఆ గుడ్లగూబ మిగతా జంతువులతో అన్నది. పోటీ స్టార్ట్ అవ్వడంతో నెమలి తన అందమైన రెక్కలను ఊపుతూ కదలటం స్టార్ట్ చేసింది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. అలా నెమలి డ్యాన్స్ పూర్తయింది. గుడ్లగూబ చెప్పిన మాటలు విన్న తర్వాత జంతువులన్నీ కలిసి డ్యాన్స్ చేద్దాం అని అనుకున్నాయి. స్టేజ్ మీద కుందేళ్ళు, రామచిలుకలు, ఏనుగులు, ఉడతలు కలిసి కర్మబద్ధంగా డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశాయి. ఏనుగు తన కాళ్ళను కింద కొడుతూ తన శరీరాన్ని ఊపుతూ తొండంతో డ్యాన్స్ చేస్తూ ఉంది. దాంతోపాటు రామచిలుకలు, కుందేళ్ళు స్టేజ్ మీద గెంతటం మొదలుపెట్టాయి. ఉడతలు పాడుతూ డ్యాన్స్ చేయటం సాగాయి. అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ చేయడంతో చాలా బాగా వచ్చింది. మిగతా జంతువులు పోటీని చూస్తూ ఈలలు వేస్తూ అరుస్తూ చప్పట్లతో అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఇది చూసిన నెమలి అవాక్కయ్యి నోరు తెరిసి కంగు తిని అలానే చూస్తూ ఉండిపోయింది. తన తప్పు తెలుసుకొని నేను కూడా మీ టీంలో డ్యాన్స్ చేస్తా అని మిగతా జంతువులను అడిగింది. అలా నెమలి మరియు అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా హాయిగా
అందరూ డాన్స్ చేస్తూ ఆ పోటీని సంతోషంగా ముగించారు. మరి ఈ కథలో నీతి ఏంటో తెలుసా? ఐకమత్యమే మహాబలం. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక బన్నీ అనే కుందేలు పిల్ల ఉంది. బన్నీకి కొత్త విషయాలు తెలుసుకోవటం అన్నా, అడవంతా తిరిగి చుట్టమన్నా చాలా ఇష్టం. బన్నీ ఒక సాహసవంతమైన కుందేలు. ఒకరోజు బన్నీ అడవిలో తిరుగుతూ ఉండగా తనకి ఒక గుహ కనిపించింది. బన్నీ ఆ గుహలోకి వెళ్ళాడు. అతను ఆ గుహలో నుంచి ఒక దారి కనుక్కున్నాడు. ఆ దారి ఒక అందమైన పూల తోటలు ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ బన్నీకి ఒక ఉడత కనిపించింది. బన్నీ ఆ ఉడత దగ్గరకు వెళ్ళాడు. హే ఉడత మిత్రమా, నా పేరు బన్నీ, నీ పేరేంటి అని ఆ ఉడతని అడిగాడు. నా పేరు బంటు, ఇదిగో ఇదే నా ఇల్లు, ఈ స్ట్రాబెర్రీ పండ్లను తిను, చాలా రుచిగా ఉంటాయి అని అంటూ బంటు తన దగ్గర ఉన్న స్ట్రాబెర్రీ పండ్లని బన్నీకి ఇచ్చాడు. అలా వాళ్ళిద్దరూ ఆ స్ట్రాబెర్రీ పండ్లను తింటూ మిత్రులయ్యారు. కాసేపటికి అక్కడికి ఒక ఎలుక, ఒక లేడీ బగ్ పురుగు కూడా వచ్చాయి. బంటు వాళ్ళిద్దరినీ బన్నీకి పరిచయం చేశాడు. అలా వాళ్ళ నలుగురు మిత్రులయ్యారు. ఉన్నట్టుండి ఆ అందమైన పూల తోటలు ఉన్న అడవిలో ఒక పెద్ద ఈదురుగాలి వచ్చింది. ఆ ఈదురుగాలికి బంటు ఇల్లు ఎగిరిపోయింది. అప్పుడు బంటు చాలా బాధపడ్డాడు. అప్పుడు బన్నీ, మిత్రమా నువ్వేమీ బాధపడకు, మనం నలుగురం కలిసి మళ్ళీ నీ ఇల్లు కడదాం అని బంటుతో అన్నాడు. అలా వాళ్ళ నలుగురు మళ్ళీ బంటి ఇల్లుని కట్టారు. అలా వాళ్ళు సంతోషంగా ఆ అందమైన పూల తోటలు ఉన్న అడవిలో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. మరి ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనమందరం స్నేహంగా కలిసికట్టుగా ఏ పన్నైనా చేస్తే అది తప్పకుండా సాధిస్తాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ప్రజలందరూ హాయిగా సంతోషంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. అదే ఊరిలో ఒక చిన్న గుడిసెలో ఒక బామ్మ నివసిస్తూ ఉండేది. ప్రజలందరూ పొద్దునంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని రాత్రికి ఇంటికి చేరి హాయిగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రపోతుండగా ఒక పెద్ద గొంతు వినిపించింది. దీంతో ప్రజలందరూ చాలా భయపడిపోయారు. తెల్లారి పొద్దున ఊరంతా ఒక చెట్టు కింద చేరి అది ఖచ్చితంగా దయ్యమే అని భయపడిపోయారు. కానీ బామ్మ మాత్రం అది దయ్యం కాదు, అది ఒక నక్క అని వాళ్ళతో చెప్పింది. కానీ జనాలు మాత్రం నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు బామ్మ అని బామ్మని అడగసాగారు. దాంతో బామ్మ, నేను చెప్పేది నిజమని మీరు నమ్మాలి అంటే రేపు పొద్దున నా పొలానికి రండి అని వాళ్ళతో చెప్పింది. దాంతో ఊరంతా సరే అని వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి బామ్మ తన పొలానికి వెళ్ళి బంకతో ఒక పెద్ద మనిషి బొమ్మను తయారు చేసి అక్కడున్న చెట్టుకి కట్టేసి ఇంటికి వచ్చేసింది. ప్రతిరోజు లాగానే ఆ నక్క అందరూ నిద్రపోయాక ఆ పొలానికి వచ్చి పెద్ద పెద్దగా ఈలలు వేసుకుంటూ అందరినీ భయపెట్టసాగింది. కానీ అక్కడ ఆ బొమ్మ తనకు కనపడంతో ఆ నక్క ఆ బంక బొమ్మ దగ్గరికి వెళ్ళి మనిషి అని భ్రమపడి తన కాళ్ళు చేతులతో దాన్ని కొట్టసాగింది. కానీ అక్కడున్నది బంక బొమ్మ కాబట్టి ఆ బంక బొమ్మకి ఈ నక్క పూర్తిగా అతుక్కుపోయింది. పొద్దున్నే ప్రజలందరూ ఆ పొలానికి వచ్చి అక్కడ అతుక్కుపోయిన నక్కను చూసి రోజు వాళ్ళని భయపెట్టేలా అరిసేది దయ్యం కాదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా తెలిసి ఊరందరూ బామ్మని మెచ్చుకున్నారు. దీంతో మళ్ళీ బామ్మ ఊరు మళ్ళీ సంతోషంగా నివసించడం సాగించారు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. ఒకరోజు అది ఒక చల్లని చెట్టు కింద హాయిగా నిద్రపోతూ ఉండగా ఒక చిట్టి ఎలుక ఆ పెద్ద సింహం ముక్కులోకి వెళ్ళింది. అప్పుడు ఆ సింహంకి కోపం వచ్చి ఆ ఎలుకని తన పెద్ద చేత్తో పట్టుకొని ఆమ్మని తినబోయింది. వద్దు వద్దు సింహం రాజా, నన్ను దయచేసి క్షమించండి, నేను చిన్నవాడిని కనుక మీకు ఏదో ఒక రోజు తప్పకుండా సహాయం చేయగలను, నన్ను వదిలివేయండి సింహం రాజా అని ఆ సింహాన్ని అడిగింది. ఆ చిట్టి ఎలుక మాటలు విని ఆ సింహానికి నవ్వొచ్చింది. కానీ ఈసారి ఆ చిట్టి ఎలుకను వదిలేద్దామని నిర్ణయించుకుంది. నువ్వు అదృష్టవంతుడివి చిట్టి ఎలుక, ఈసారి నిన్ను వదిలేస్తున్నాను, మళ్ళీ నా ముందుకు రాకు అని ఆ సింహం చిట్టి ఎలుకతో అన్నది. ఆ చిట్టి ఎలుక
సరే సింహం రాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద వేటగాడి వలలో చిక్కుకుంది. అది ఆ వలలో చిక్కుకొని పెద్దగా అరవసాగింది. అటువైపే వెళ్తున్న ఈ చిట్టి ఎలుకకి సింహం వలలో చిక్కుకొని అరవటం కనిపించింది. నేను మీకు సహాయం చేస్తాను సింహం రాజా అంటూ ఆ చిట్టి ఎలుక ఆ వలను మొత్తం కొరకసాగింది. దాంతో ఆ సింహం ఆ వల నుండి బయటకు వచ్చింది. సింహం చిట్టి ఎలుకతో, చిట్టి మిత్రమా, నీ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను కనుక నీకు చాలా ధన్యవాదాలు అంటూ చిట్టి ఎలుకతో అన్నది. దానికి ఆ చిట్టెలుక, సింహం రాజా, మనం ఎప్పుడూ ఎవరి శక్తిని తక్కువగా అనుకోవద్దు. నేను చిన్నగా ఉన్నా నేను మీకు ఇప్పుడు ఇలా సహాయపడ్డాను, అందుకని మనం ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు, అందరినీ సమానంగా చూడాలి అని సింహంతో చెప్పింది. దానికి ఆ సింహం, సరే మిత్రమా, ఇక నుంచి నేను ఎప్పుడూ ఎవరిని తక్కువగా చూడను, అందరినీ సమానంగా చూస్తాను అని చిట్టి ఎలుకతో అన్నది. ఆ తర్వాత సింహం, చిట్టి ఎలుక మంచి మిత్రులుగా కొనసాగారు. అనగనగా ఒక అందమైన ఊరిలో ఒక పేద చేపలు పట్టేవాడు ఉన్నాడు. అతని పేరు జగ్గు. జగ్గుది చాలా పేద కుటుంబం. అతనికి 2 పిల్లలు ఉన్నారు. జగ్గు తన భార్యతో కలిసి, తన 2 పిల్లలతో కలిసి ఊరి చివరి ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. జగ్గు తనకున్న చిన్నపాటి పడవలో రోజు చెరువుకి వెళ్ళి చేపలు పడుతూ ఆ వచ్చిన చేపల్ని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు ప్రతిరోజు లాగానే జగ్గు మళ్ళీ తనకున్న చిన్న పడవలో చేపలు పట్టడానికి ఆ చెరువులోకి వెళ్ళాడు. తన దగ్గరున్న వలని ఆ నీటిలోకి విసిరాడు. ఆ వలలో కొద్దిసేపటయ్యాక ఏదో చిక్కుకోవటం చూసి జగ్గు ఆ వలని బయటికి లాగాడు. ఆ వలలో జగ్గుకి ఒక బంగారపు చేపపిల్ల కనిపించింది. జగ్గుని చూసిన ఆ చేపపిల్ల జగ్గుతో ఇలా అన్నది, ఓ దయగల చేపలు పట్టేవాడా, దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయ్. నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకు 3 వరాలని ప్రసాదిస్తాను. నువ్వు ఏ కోరికలైనా కోరుకోవచ్చు అని ఆ బంగారపు చేపపిల్ల జగ్గుతో అన్నది. దానికి జగ్గు సరే అంటూ ఆ చేపపిల్లని నీటిలోకి వదిలాడు. జగ్గు నిజాయితీని చూసి ఆ బంగారపు చేపపిల్ల మళ్ళీ నీటిపైకి వచ్చి, జగ్గు, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ప్రసాదిస్తాను అని జగ్గుతో అన్నది. జగ్గు మొదటి వరంగా, ఓ బంగారపు చేపపిల్ల, నా భార్యకి సరైన బట్టలు లేవు కనుక దయచేసి నువ్వు తనకొక మంచి చీర బహుమతిగా ప్రసాదిస్తావా అని ఆ బంగారపు చేపపిల్లని జగ్గు అడిగాడు. దానికి ఆ బంగారపు చేపపిల్ల, ఓ సరే అంటూ జగ్గుకి తన వరాన్ని ప్రసాదించింది. ఇప్పుడు 2వ వరం కోరుకో అని ఆ బంగారపు చేపపిల్ల జగ్గుని అడిగింది. దానికి జగ్గు 2వ వరంగా, ఓ బంగారపు చేపపిల్ల, నా పిల్లలకి తినటానికి సరైన భోజనం లేదు కనుక వాళ్ళకి 3 పూటలు భోజనం దక్కేలా వరాన్ని ఇస్తావా అని ఆ బంగారపు చేపపిల్లని అడిగాడు జగ్గు. దానికి ఆ బంగారపు చేపపిల్ల సరే అంటూ వరాన్ని ప్రసాదించింది. సరే జగ్గు, ఇప్పుడు నీకోసం 3వ వరం కోరుకో అని ఆ బంగారపు చేపపిల్ల జగ్గుని అడిగింది. దానికి మన జగ్గు, ఓ బంగారపు చేపపిల్ల, నాకంటూ పెద్దగా కోరికలు లేవు కనుక నాకేమీ వద్దు. నా కుటుంబం, నా పిల్లలు చాలా సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు ఒక వరం అని అంటూ ఆ బంగారపు చేపపిల్లతో జగ్గు అన్నాడు. జగ్గుకి ఉన్న నిస్వార్థ బుద్ధికి చేపపిల్ల మెచ్చి 10 బకెట్ల ఉన్న చేపలను జగ్గుకి కానుకగా ఇచ్చింది. జగ్గు ఆ కానుకను చూసి చాలా సంతోషపడ్డాడు. అలా జగ్గు తన కోసం ఏమీ కోరుకోకుండా తన కుటుంబ సంతోషం కోసం వరాలు కోరుకొని ఆలోచించి చివరికి
మంచి వరాలు పొందాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఆ బంగారపు చేప పిల్ల నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఈ కథ ముగిసింది. హలో పిల్లలు, ఈరోజు మనం వినబోయే కథ ఒక వింత ప్రపంచం గురించి. సుమారు 1000 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో త్రిలంగ దేశం అనే ఒక దేశం ఉండేది. ఆ ఊరిలో అభిలాష్ మరియు శ్రవణ్ అనే 2 మిత్రులు ఉన్నారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా తీట పనులు చేసేవారు. ఊళ్ళో వాళ్ళు అందరూ వీళ్ళని తోటి దొంగలు అని పిలిచేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ ఒక దగ్గర నిలకడగా ఉండేవి కాదు. ఆ ఊరిలో శైలజాదేవి అనే ఊరి పెద్ద ఉండేది. వాళ్ళు చేసే కోతి పనులు చూడలేక వాళ్ళకి ఎలాగైనా బాధ్యత నేర్పాలని ఇద్దరికి చెరో ధనస్సు మరియు బాణాలు ఇచ్చి అడవిలో వేటకి పంపింది. వేటతో వస్తేనే గ్రామంలోకి ప్రవేశం, లేదంటే అడవిలోనే ఉండాలని ఆదేశించింది. చేసేదేమీ లేక అభిలాష్ మరియు శ్రవణ్ ఇద్దరు అడవికి వేటకు వెళ్ళారు. చాలా దూరం ప్రయాణించినా కూడా వాళ్ళకి ఏ జంతువులు కనిపించలేదు. ఎలాగైనా జంతువుల్ని వేటాడాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇలా 4-5 గంటలు ప్రయాణం చేశాక వాళ్ళిద్దరూ దారి తప్పిపోయారు. దగ్గరలో వాళ్ళకి ఒక నది కనిపించింది. ఆ రోజు రాత్రికి ఇక్కడే బస చేద్దాం, ఉదయాన్నే వేటకి వెళ్దాం అని అనుకున్నారు. అక్కడ ఉన్న చెట్ల కొమ్మలతో చిన్న గుడారాన్ని నిర్మించుకొని దగ్గరలో ఉన్న సీతాఫలాలు తిని కడుపు నింపుకున్నారు. ఇద్దరూ చలిమంట వేసుకొని వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి పడుకున్నారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఆ అడవిలో హఠాత్తుగా ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. ఆ కాంతికి ఇద్దరూ నిద్రలేచారు. ఇప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. విమానంలాగా ఉన్న ఒక పెద్ద వాహనం రంగురంగులుగా కాంతిని చిమ్ముతూ ఆకాశం నుంచి కిందకు వచ్చింది. అక్కడే ఉన్న నది పక్కన ఆగింది. ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడని అభిలాష్ మరియు శ్రవణ్ భయంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ పెద్ద వాహనంలో నుంచి 2 గ్రహాంతరవాసులు కిందికి దిగాయి. ఆ గ్రహాంతరవాసులకి కేవలం ఒకటే కన్ను ఉంది. చిన్న కళ్ళు, 4 చేతులు ఉన్నాయి. ఒకసారి వాళ్ళని చూడటంతో శ్రవణ్ భయంతో స్పృహ తప్పిపోయాడు. అభిలాష్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అలా చూస్తూ ఉండగా ఆ గ్రహాంతరవాసి అభిలాష్ దగ్గరికి వచ్చి ఇలా అన్నది, "ఓ మానవా, నేను నిన్ను ఏమీ చేయను. నన్ను చూసి భయపడే పని లేదు" అని అన్నాడు. తన పేరు మైక్ అని, తను చాలాసార్లు భూమికి వచ్చానని ఆ గ్రహాంతరవాసి చెప్పుకువచ్చాడు. ఇలా అభిలాష్కి కొంచెం భయంగా ఉన్నా మెల్లమెల్లగా మైక్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఊరి గురించి మరియు ఆ వేట గురించి మైక్తో చెప్పసాగాడు. ఇంతలో శ్రవణ్కి స్పృహ వచ్చింది. చాలా భయంతో ఉన్న శ్రవణ్ని మైక్ కావాలని ఇంకా భయపెట్టాడు. అభిలాష్ మరియు మైక్ ఇద్దరు నవ్వుకున్నారు. మైక్తో ఉన్న ఇంకో గ్రహాంతరవాసి పేరు వంశిక అని మైక్ చెప్పాడు. వంశికకి భూమి మీదకి రావడం ఇదే మొదటిసారి. భూమి భాష రాదు అని మైక్ అభిలాష్తో చెప్పసాగాడు. ఇదంతా శ్రవణ్కి ఒక కలలా అనిపించింది. ఇంతకీ భూమి మీద మీ పని ఏంటి అని శ్రవణ్ మైక్ని అడిగాడు. మీ భూమిపైన ఉన్న అమూల్య సంపద ఈ నీరు. మా గ్రహంలో నీరు అంత కలుషితం అయిపోయింది. అక్కడ బ్రతకటం చాలా కష్టంగా ఉంది. అందుకే మేము భూమిపైకి వచ్చామని వాళ్ళకి చెప్పారు. మైక్ తన విమానంలో నుంచి ఒక పొడవాటి గన్ తెచ్చాడు. ఇది ఏంటి అని అభిలాష్ భయంతో ప్రశ్నించగా, చెప్తా, ముందు మీరు ఇద్దరూ నిల్చోండి అని మైక్ తన
4 చేతులు ఒక్కసారిగా పైకి పెట్టి ఆ గన్తో అభిలాష్ మరియు శ్రవణ్ని కాల్చి చంపేశారు. అలా వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత మైక్ మరియు వంశిక వాళ్ళకి ఉన్న పెద్ద పళ్ళతో మరియు 4 చేతులతో పెద్ద మంట కుప్ప వేసి వాళ్ళిద్దరినీ కాల్చుకొని తిన్నారు. అలా తినగానే ఆ 2 గ్రహాంతర వాసులు మనుషులుగా మారిపోయి అచ్చం అభిలాష్ మరియు శ్రవణ్గా మారిపోయారు. ఎలాగో వేట నియమం తెలుసుకున్న వీళ్ళు మైక్ ఒక పెద్ద చేపని పట్టి భుజం పైన వేసుకున్నాడు. మైక్ మరియు వంశిక మానవ రూపంలో త్రిలింగ దేశానికి వెళ్ళారు. అలా ఆ జనాల్లో కలిసిపోయి నివసించటం సాగించేశారు. అనగనగా ఒక అందమైన అడవిలో పచ్చటి పొదల చాటున ఒక చిన్న అందమైన నక్క పిల్ల ఉండేది. దాని పేరు చింటూ. చింటూ ఒక తెలివైన ఎర్రటి తోక కలిగిన నక్క. కానీ దానికి ఎవ్వరూ స్నేహితులు లేరు. దాని కొచ్చటి పళ్ళు, పదువైన చేతులు చూసి దాంతో స్నేహం చేయటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అడవిలో వేరే జంతువులు హాయిగా గెంతుతూ ఆడుతూ ఉండటం చూసి చింటూకి చాలా బాధ వేసింది. ఒకరోజు చింటూ తన పొదల్లో ఉండగా చెట్టుపైన ఒక చిన్న పక్షి పిల్ల ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దూకటం, అరవటం చేస్తూ కనిపించింది. అది చూసిన మన చింటూ, ఓ పక్షి మిత్రమా, నువ్వు బానే ఉన్నావా? నీకు నేనేదైనా సహాయం చేయగలనా అని అడిగాడు. దానికి ఆ పక్షి, నా పేరు టింకు. నేను నా గుంపు నుండి విడిపోయాను. నా గుంపు ఆ కొండల వైపు ఎగిరిపోయింది. నాకేమో దారి తెలీదు. అందుకే కంగారు పడుతున్నాను అని అన్నది. నీకు నేను సహాయం చేస్తా టింకు. నాకు ఆ కొండల వైపు దారి బాగా తెలుసు అని అన్నాడు మన చింటూ. అలా వాళ్ళిద్దరూ కొండల వైపు వాళ్ళ ప్రయాణం సాగించారు. అలా కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళిద్దరికీ నల్లటి పెద్ద కళ్ళున్న జింక పిల్ల గడ్డి మేస్తూ కనిపించింది. ఆ జింక పిల్ల చింటూని చూసి భయపడిపోయింది. దానికి చింటూ, మిత్రమా, భయపడకు, మేము నిన్నేమీ చేయము అని అన్నాడు. నా పేరు చింటూ, తన పేరు టింకు. టింకు తన గుంపు నుండి విడిపోయింది. టింకుకి తన గుంపుని కనిపెట్టడానికి నేను సహాయం చేస్తున్నాను. నువ్వు మాకు సహాయం చేస్తావా అని చింటూ ఆ జింక పిల్లని అడిగాడు. దానికి ఆ జింక, అవునా, అయితే నేను మీకు సహాయం చేస్తాను. నా పేరు పింకీ. నాకు ఈ కొండల ప్రాంతమంతా బాగా తెలుసు అని అన్నాడు. ఇలా వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు సాగించారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ఒక పొదల చాటున ఒక తెల్లటి అందమైన కుందేలు పిల్ల కనిపించింది. చింటూ ఆ కుందేలు పిల్లని చూసి, మిత్రమా, నా పేరు చింటూ, తన పేరు టింకు, తన పేరు పింకీ, నీ పేరేంటి అని చింటూ అడిగాడు. దానికి ఆ కుందేలు, నా పేరు బన్ను అని దానికి సమాధానం ఇచ్చింది. దానికి చింటూ, బన్ను మిత్రమా, నువ్వు టింకు గుంపును వెతకటానికి మాకు సహాయం చేస్తావా అని బన్నుని అడిగాడు. దానికి బన్ను, ఓ అలాగే, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. ఇలా చింటూ, టింకు, పింకీ, బన్ను నలుగురు నవ్వుతూ గెంతుతూ కొండల వైపు వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు. చివరికి టింకుకి తన గుంపు కనిపించింది. మిత్రులారా, మీరు చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇలా కలవటం నాకు చాలా సంతోషం వేసింది. ఇక నా గుంపు కనిపించింది కనుక నేను వెళ్ళిపోతున్నాను అని టింకు వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పి తన గుంపుతో ఎగిరిపోయింది. చింటూకి టింకు వెళ్ళిపోవడంతో కొంత బాధ వేసింది. కానీ మిగతా ఇద్దరు మిత్రులతో టింకుకి సహాయం చేసినందుకు చింటూకి చాలా సంతోషం వేసింది. అలా చింటూ తన ఇద్దరి కొత్త స్నేహితులతో తన జీవితాన్ని చాలా సంతోషంగా సాగించాడు. హలో పిల్లలు, వెల్కమ్ టు చెబ్బీ చీక్స్ తెలుగు. ఈరోజు మనం వినబోయే కథ మాయా ప్రపంచంలో ఉండే పిల్లల గురించి. అనగనగా దేవభూమి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉండే కొన్ని జంతువులకి
మాయాశక్తులు ఉండేవి. ఆ ఊరిలో విన్ను మరియు బన్ను అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. విన్ను మరియు బన్ను రోజంతా హాయిగా తోటల్లో పళ్ళు తెంపుకొని తినేవారు. అదే తోటలో మిత్రులతో కలిసి దాగుడు మూతలు ఆడుకునేవారు. ఒకరోజు ఎప్పటిలాగానే విన్ను మరియు బన్ను తోటలో ఒక పెద్ద చెట్టుకి కాయలు కోస్తూ ఉండగా చెట్టుపై నుంచి చిన్న పక్షి పిల్ల కింద పడిపోవటం గమనించారు. బన్ను ఆ పక్షిని వెంటనే కాపాడాడు. బన్ను ఆ పక్షి కోసం ధాన్యం మరియు నీళ్లు సమకూర్చాడు. నీరసంగా ఉన్న ఆ పక్షి పిల్ల కాసేపట్లో హుషారుగా మారింది. విన్ను మరియు బన్ను ఇద్దరూ చాలా కష్టపడి చిటారు కొమ్మలో ఉన్న ఆ పక్షి గూడులో ఆ పక్షి పిల్లని సురక్షితంగా విడిచిపెట్టారు. ఆ పక్షి పిల్ల కోసం వెతుకుతున్న తన తల్లి పక్షి ఆ పిల్లల్ని చూడగానే చాలా సంతోషించింది. ఆ పక్షి ఒక మాయా పక్షి. రంగురంగుల ఈకలతో మెడలో ముత్యాల హారంతో ఉంది. ఆ తల్లి పక్షి విన్ను మరియు బన్నును ఇలా అన్నది, ఓ మిత్రులారా, నా పిల్లని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నాకు చాలా మాయాశక్తులు ఉన్నాయి. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి, కానీ ఒక షరతు. మీ ఇద్దరిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఒక్క వరమే ఇస్తాను అని విన్ను మరియు బన్యతో ఆ పక్షి అన్నది. ఎవరికి వరం కావాలో నిర్ణయించుకొని చెప్పమని చెప్పింది. వెంటనే విన్ను, నాకే వరం అక్కర్లేదు, మీరు నా మిత్రుడికి ఇవ్వండి అని పక్షితో అన్నాడు. అప్పుడు బన్ను, లేదు లేదు, ఈ వరం విన్నుకే చెందాలి అని మాయాపక్షితో అన్నాడు. ఇదంతా చూస్తున్న మాయాపక్షి వీళ్ళ స్నేహం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఇలా అన్నది, మీలాంటి స్నేహితులని నేను ఎప్పుడూ చూడలేదు. ఒకరి కోసం ఇంకొకరు చేసే త్యాగం నాకు చాలా నచ్చింది అని చెప్పి ఇద్దరికి చెరో బస్తా బంగారాన్ని ప్రసాదించింది ఆ మాయపక్షి. బన్ను మరియు విన్ను ఇద్దరూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఇలా వాళ్ళ జీవితాన్ని ఆనందంగా జీవించసాగారు. మరి ఈ కథలో నీతేంటో తెలుసా? స్నేహాన్ని మించిన సంపద మరోటి లేదు. మళ్ళీ ఒక మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు టాటా.